కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ దినం ఈస్టర్, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై మరి మరణాన్ని జయించి మరి విజయుడై ఆయన పునరుద్ధానుడై ఆయన సజీవంగా ఉన్నటువంటి దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నటువంటి దినం. ఈ దినమే కాదు, ప్రతి ఆదివారం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన పండుగ దినం. ఈ దినం మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క రిజరెక్షన్ డే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన పండుగ దినం మరి సందర్భంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి రావడం ద్వారా మరి తర్వాత తన జీవితము మరి అక్కడ తన శిలువలో చేసినటువంటి ఆ కార్యం అంతటి కూడా మరి చలచిత్రంలో మీరు స్పష్టంగా చూడొచ్చు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుగ్రహించారు. కాబట్టి మానవాన్ని రక్షించడానికి మానవుడికి దేవునికి సంబంధం తెగిపోయినప్పుడు మరి ఆ యొక్క సంబంధాన్ని పూరించడానికి, ఆ యొక్క గ్యాప్ను పూరించడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించాడు. మిమ్మల్ని అందరి వరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సినిమా ఆరంభం నుంచి అంతవరకు అందరూ కూడా చూడాలని మరి ఈ దినాన్ని ప్రత్యేకంగా మరి జ్ఞాపకం చేసుకొని మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా రావాల్సిందిగా మరి హెబ్రోన్ ప్రార్థన సంజయ్ గారు, మరి చక్రవర్తి, మరి వాళ్ళ యొక్క సోదరు మరి చక్రవర్తి గారు వారిద్దరూ మరి ఆహ్వానిస్తున్నారు. మరి ఒక ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాం. భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపిస్తూ, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగును. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయననే సేవించాలని రాసుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతోనే వస్తాను, నన్ను మీతో రానివ్వండి. నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసిన మేలు గురించి చెప్పు. కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో భరిస్తూ వచ్చారు. కొరడాలతో కొట్టబడినారు, తలన ముళ్ళ కిరీటం పెట్టబడినారు. ఆ భయంకరమైన శిలువను మోసుకొని గొల్గొతా కొండ మీదకి వెళ్ళి మీ కొరకు నా కొరకు కాళ్ళ చేతులు బ్రేకులు కొట్టబడి శిలువ వేయబడి ఉన్నాడు. ఆ ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. ప్రభువైన యేసు చెప్పారు, నేనే జీవాహారము నేనే అని చెప్పాడు. నేనే పునరుద్ధానమై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు బ్రతుకునని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పునరుద్ధానుడైన దేవుడు మరణాన్ని తీసివేశాడు. ఒక దినం ఈ లోకంలో మరి మరణం తప్పదు. మరణం అనేది ఒక గ్యారంటీ. ఈ లోకంలో దేనికి గ్యారంటీ లేదు, కానీ మరణానికి గ్యారంటీ. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మరి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక స్థలం ఏంటంటే నరకం, ఇంకో స్థలం పరలోకం. మరి పరలోకంలోకి వెళ్ళాలంటే యేసు ప్రభు చెప్పారు, యోహాను సువార్త 14:6 యేసు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా రాలేరని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాడు, సత్యాన్ని తెలియజేయడానికి వచ్చాడు, జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో ఈ సినిమా వేయడానికి కారణం ఏంటంటే మీరందరూ కూడా ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని తెలుసుకుంటారని మరి ప్రయాసంతో రాగడం జరిగింది. ఎవరో ప్రేరేపించి, ఎవరో ప్రోత్సహించి మమ్మల్ని పంపించలేదు, కానీ నా జీవితంలో ప్రభు చేసినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యాన్ని మీకు తెలియజేయడానికి ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రాంతానికి రావడం జరిగింది. యేసు ప్రభు నా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు. పాప శిక్ష, నేను ఆ యొక్క పాప జీవితాల నుంచి విడిపించి, నన్ను విమోచించి, నన్ను రక్షించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు.
గొప్ప శాంతి, మరి సుప్రదమైన నిరీక్షణ, నిత్య జీవం అని మరి యేసు ప్రభుతో పరలోక రాజ్యంలో నిరంతరం జీవించే సుప్రదమైన నిరీక్షణ యేసుక్రీస్తు వారు నా కొరకు ఇచ్చారు. కాబట్టి ఇంకా చిన్న ప్రార్థన చేసి మీ గురించి మేము ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తాం. ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు, ఆశీర్వదిస్తారు. కృపగల తండ్రి, ప్రేమగల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, నువ్వు లోకం ఎంతో ప్రేమించి ఈ ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుదిరగలేదు అయ్యా. ఈ సత్యాన్ని వింటున్న మేమైనా, ఇగో మా సహోదరులు సహోదరులైనా ప్రతి ఒక్కరూ ఒప్పించబడినట్లుగా సహాయం చేయండి నాయన. ఇదిగో నీవు నన్ను మమ్మల్ని ఎలాగో ప్రేమించున్నావో అయ్యా, నీ ప్రాణం పెట్టడం ద్వారా మాకు తెలుస్తూ ఉంది. మా జీవితంలో అయ్యా సత్యాన్ని వెంబడించేవారిగా, సత్యం వైపు అడుగు వేసేవారిగా ఈ సినిమా ద్వారా ఇంకా మా విశ్వాసం బలపరచమని ప్రార్థన చేస్తూ అయ్యా, ఇగోనైనా ఈ దినము నీవు లోకాన్ని జయించావు, పాపాన్ని జయించావు, అంతేకాదు నాయన మరణాన్ని జయించిన దినము కనుక ఇదిగో ఆయన నిన్ను అంగీకరించి అయ్యా నీవు రక్షకుడు అని, మరణమును జయించున్నావని ఎవరైతే అంగీకరించి విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ నాయన ఇదిగో ఆ నిరీక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ పడిన ప్రయాస వ్యర్థము కాకుండానట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఫలింపులోనికి నడిపించమని దేవా, ఇగో నీ దాసులు ఆయన మూవీని తీసుకొని అయా ప్రజలందరికీ ప్రేమను పంచి ఉండగా అర్థం చేసుకునే మనసు నాయన, వారి హృదయాల్లో ఫలించే మనసును మీరే నాటింప చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి, మరి ప్రయాసపడుతున్న సంధ్యా చక్రి వారి కుటుంబాలను మీరు దీవించి ఆయన వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా కుమరించమని ప్రార్థన చేస్తూ మా ప్రయాస మా భారం ఒకటే నాయన. ఇదిగో నమ్మిన వారు స్థిరత్వములో ఉండాలి, నమ్మని వారికి రక్షణ రావాలి అయ్యా. నిత్య జీవములో ఇగో భూమి మీద మేము ఎలాగైతే బ్రతుకుతూ ఉన్నామో, స్నేహితులుగా, అన్నదమ్ములుగా, ఇగో నైనా సొంత బంధువులుగా బ్రతుకుతూ ఉన్నాము, అలాగే పరలోకంలో మేమందరము చేరాలన్నదే మా భారం అయ్యా. అందరికీ మీరు రక్షణ అనుగ్రహించండి. లోకమంతటిని ప్రేమించారు, లోకమంతటికి రక్షణ అనుగ్రహించమని ఈ రాకడ మా పోకడ అయ్యా జరిగే కాలంలోనే సమస్త కార్యాలు మీరు జరిగించమని అయ్యా. నీవు సమాప్తము చేసిన దేవుడు. ఇగో నాయన ఈ కేటు కాలనీని మీరు ప్రేమించారు కనుక ఇక్కడ ఈ మూవీ వేయడం జరిగింది అయ్యా. ఎంతమంది అయితే విన్నారో, ఎంతమంది అయితే నిన్ను అంగీకరించారో అయ్యా, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో నాయన, ఎవరైతే ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే రక్షణ కొరకు అయ్యా నిరీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆయా ఆశీర్వాదాలు మీరు మెండుగా కుమ్మరించమని అయ్యా నీకే స్తుతి మహిమలు ఆరోపిస్తూ ఈ ప్రయాస మా ప్రభువులో ఆయన నిత్యము నిలిచినట్లుగా కృప చూపించమని యేసు ఉన్నతమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మరి ఇక్కడ హెబ్రోను ప్రార్థనా మందిరానికి అక్కడ మరి పరిచయం నిర్వహిస్తున్న సహోదరి సంజయ్ గారికి, తర్వాత భర్త చక్రవర్తి గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ రమేష్ గారికి, మరి కాలనీలో ఉన్నటువంటి మరి ప్రతి కుటుంబానికి సదాకాలం తోడేయండి, నిత్య రక్షణలోకి, నిత్య వెలుగులోకి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.